వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీస్ అధికారి తన మతాన్ని ఆచరించవచ్చా, ఆచరించకూడదా? యూనిఫామ్ ధరించి అయ్యప్ప మాల వేసుకోవడం క్రమశిక్షణ రాహిత్యం అవుతుందా? తెలంగాణ పోలీస్ శాఖ జారీ చేసినటువంటి ఒక ఉత్తర్వు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చకు దారితీస్తుంది. రెండు రాష్ట్రాల్లో కూడా పెద్ద దీని మీద ఒక అలజడి అయితే చెలరేగింది. ఒకవైపు రూల్స్, మరోవైపు మత విశ్వాసాలు. ఈ వివాదం వెనక ఉన్నటువంటి అసలు నిజాలేంటనేది మనం ఇప్పుడు చూద్దాము. ఈరోజు మనం ఒక సున్నితమైనటువంటి అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. పోలీస్ అంటే క్రమశిక్షణ కానీ, యూనిఫామ్ అంటే సమానత్వము నేను అంటారు. విధి నిర్వహణలో వారికి మతం కానీ, కులం కానీ, ప్రాంతం కానీ అనే తేడాలు లేకుండా ఉండకూడదన్న ఉద్దేశంతోనే పోలీస్ శాఖకి ఒక డ్రెస్ కోడ్ అనేది, ప్రత్యేక యూనిఫామ్ కోడ్ అనేది దేశవ్యాప్తంగా కూడా అమల్లో ఉంది. కానీ ఆ నిబంధనలు ఒకరి మత విశ్వాసాలకు అడ్డు వస్తే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. ప్రస్తుతం తెలంగాణలో ఇదే ప్రశ్న పెద్ద దుమారానికి కారణమైంది. మీ అందరికీ తెలుసు. అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి సిబ్బంది దీక్షా దుస్తులతో డ్యూటీకి హాజరు కాకూడదు అని చెప్పేసి ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలు అనేవి రూల్స్ వర్సెస్ మత స్వేచ్ఛ అనే చర్చకైతే దారితీసినాయి. ఈ వివాదం అసలు ఎక్కడ మొదలైంది? నిబంధనలు అనేవి, పోలీస్ నిబంధనలు ఏం చెప్తున్నాయి? వ్యతిరేకత అనేది ఎందుకు వచ్చింది? అన్ని కోణాల్లో కూడా మనం ఇప్పుడు విశ్లేషించేద్దాం. ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ కొట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ఇవ్వండి. లైక్ బటన్ మీరు ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే షేర్ చేయండి ఈ వీడియోని. ఇక ఈ వివాదం మన ఈ మధ్యకాలంలోనే నవంబర్లోనే మొదలైంది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి ఇష్యూ అయినటువంటి ఒక లెటర్ ద్వారా ఈ వివాదం అనేది, అయ్యప్ప మాల వివాదం అనేది సెన్సేషనల్ అయింది. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి ఎస్ కృష్ణకాంత్ అనే అతను తన అయ్యప్ప దీక్ష చేపట్టానని చెప్పేసి డ్యూటీలో దీక్ష వస్త్రధారణకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఉన్నతాధికారులను కోరినట్టు. అంటే జుట్టు గడ్డం పెంచుకోవడానికి, నల్లని అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు నల్లని బట్టలు వేసుకుంటారు కదా, అలా వేసుకోవడానికి, అలాగే చెప్పులు లేకుండా ఉండేందుకు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఆయన అయితే తన రిక్వెస్ట్లో పోలీసులు ఉన్నతాధికారులను కోరాడు. దీనికి సమాధానం ఇచ్చినటువంటి అదనపు డీసీపీ కె శ్రీకాంత్ ఒక మెమో అయితే జారీ చేశారట. ఆ మెమోలో పోలీసు ప్రవర్తన నియమావళి ప్రకారం డ్యూటీలో ఉన్నప్పుడు ఒక నిర్దేశితమైనటువంటి యూనిఫామ్ తప్ప మరే ఇతర మతపరమైన దుస్తులు, బట్టలు వేసుకోవడానికి వీలు లేదు, గడ్డం పెంచుకోవడానికి అనుమతి లేదని చెప్పేసి ఆయన ఆ మెమోలో అయితే చెప్పాడు. అయ్యప్ప దీక్ష చేపట్టాలి అనుకునే వాళ్ళ సిబ్బంది ముందుగానే సెలవు కోసం అప్లై చేసుకోండి, అంతేగాని దీక్షలో ఉంటూ మాత్రం విధులకు హాజరు కావడం అనేది నిబంధనలకు విరుద్ధం, పోలీసు నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పాడట. ఈ మేము ఎస్ఐ కృష్ణకాంత్తో పాటు జోన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా పంపారట. అయితే ఈ మెమో ఒక అంతర్గత సమాచారం అనేది అది పొరపాటున బయటకు వచ్చిందని చెప్పేసి ఒక పోలీస్ అధికారి అయితే అన్నాడు. ఏదైనా అదైతే దాని మీద ఒక కాంట్రవర్సీ అయితే అయింది. అసలు పోలీస్ నిబంధనలు ఏం చెప్తున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, చాలా కాలంగా అమల్లో ఉన్నది అని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు. పోలీస్ వ్యవస్థ అనేది అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటిది, డిసిప్లిన్ ఫోర్సు. వాళ్ళలో ఐక్యత, సమానత్వం, లౌకిక స్వరూపాన్ని కోసం అని చెప్పేసి మేము యూనిఫామ్ వేసుకుంటాము. ఇట్లా డ్యూటీలో ఉన్నప్పుడు ఒక పోలీస్ అధికారి ఏ మతానికి కానీ, కులానికి కానీ చెందినవాడు కాకుండా పోలీసుగా మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు కనిపించాలి. అందుకే ఇది ప్రజల్లో భద్రతా భావాన్ని, విశ్వాసాన్ని పెంచుతుందని చెప్పేసి పోలీసులు అంటారు. పోలీసు మాన్యువల్ ప్రకారము, ప్రవర్తన నియమాల ప్రకారము యూనిఫామ్లో ఎలాంటి మార్పులు చేయడానికి కూడా వీల్లేదు. గడ్డం పెంచుకోవడం, ప్రత్యేక బట్టలు వేసుకోవడం కానీ, ఇట్లా చెప్పులు లేకుండా ఉండటం కానీ, ఇవన్నీ కూడా నియమావళికి విరుద్ధం, రూల్స్కి విరుద్ధం. గతంలో కూడా ఇలాంటి ఆదేశాలు జారీ అయినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళందరూ ఎవరైనా ఉంటే వాళ్ళు సెలవు మీద వెళ్ళొచ్చు, డ్యూటీలో ఉండి దీక్ష చేయడానికి మాత్రం అనుమతి లేదని చెప్పేసి పోలీసు అధికారులు అయితే వాదిస్తున్నారు. అయితే ఈ నిబంధనలు మార్చాలంటే మాత్రం ప్రభుత్వ స్థాయిలో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే విధానపరమైన నిర్ణయం తప్ప పోలీసులు వాళ్ళంతా నిర్ణయించేది కాదు, మాన్యువల్లో ఉంది కాబట్టి మేము అమలు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక గ్రౌండ్ లెవెల్లో అధికారులు మినహాయింపులు ఇవ్వలేరని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే చట్టం దృష్టిలో క్రమశిక్షణ కలిగిన దళాలలో వ్యక్తిగత మత స్వేచ్ఛపై కొన్ని పరిమితులు విధించవచ్చని చెప్పేసి గతంలో న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులు కూడా ఉన్నాయని చెప్పి దీనికి సంబంధించి వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఈ స్వేచ్ఛ అండ్ వ్యతిరేకత, మత స్వేచ్ఛ వాదన
అండ్ వ్యతిరేకత అన్న దాని మీద చెప్పుకుంటే మనం పోలీస్ రూల్స్ అనేవి ఇలా ఉంటే, మరోవైపు ఈ ఉత్తర్వుల మీద మాత్రం తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు కానీ, హిందూ సంఘాలు కానీ, బీజేపీ నాయకులు కానీ, బజరంగ దళ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా హిందూ మనోభావాలు దెబ్బతీసేటువంటి చర్య అని చెప్పేసి వాదిస్తున్నారు. ఇది కేవలం డ్రెస్ కోడ్ సమస్య కాదు, భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి మత స్వేచ్ఛకు సంబంధించిందని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు అనమాట. అయ్యప్ప దీక్ష అనేది 41 రోజుల పాటు అత్యంత కఠినంగా నిర్వహిస్తారు. మీ అందరికీ తెలుసు. ఆ సమయంలో నల్లని బట్టలు వేసుకోవడం కానీ, గడ్డము జుట్టు కత్తిరించుకోకపోవడం, చెప్పులు లేకుండా నడవడం, అవన్నీ కూడా దీక్షలో భాగము. ఇలా డ్యూటీలో ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి తన మత విశ్వాసాలని అనుసరించకూడదు అని చెప్పేసి, వదిలేయాలి అని చెప్పేసి అంటున్నారా మీరు అని చెప్పి వాళ్ళు బీజేపీ లీడర్లు అయితే ప్రశ్నించారు. ఈ ఉత్తర్వులన్నీ కూడా హిందువులకు వ్యతిరేకమైనవి అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు కూడా ఆరోపించినాయి. అయితే అయ్యప్ప దీక్ష చేస్తున్నటువంటి ఎస్ఐకి మెమో జారీ చేసిన అధికారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వీళ్ళందరూ డిమాండ్ చేశారు. ఈ వివాదం మీద వీళ్ళందరూ కలిసి మొత్తం ఈ భక్తులు కానీ, అయ్యప్ప భక్తులు కానీ, బజరంగ దళ వాళ్ళు కానీ, బీజేవైఎం కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్లోని డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఉద్రిక్తత తలెత్తింది. దాంతో కొంతమందిని తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక్కడ మరి ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి కీలకమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే వివక్ష అనేది కొనసాగుతోంది అని చెప్పేసి హిందూ మతం మీద అనేది ఆరోపణ. ఈ నిబంధనలు కేవలం హిందువుల పండగల విషయంలోనే ఎందుకు వర్తింపజేస్తున్నారు, ఎందుకు కఠినంగా అమలు చేస్తున్నారు అని చెప్పి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. రంజాన్ మాసంలో ముస్లింల ఉద్యోగులకు ఉపవాస దీక్ష కోసం అని చెప్పేసి 10 గంటల్లో వెసులుబాటు కల్పించారు. మరి గడ్డం పెంచుకోవడానికి అనధికారికంగా అనుమతించారు. మరి అలాంటప్పుడు అయ్యప్ప దీక్ష విషయంలో ఎందుకు మీరు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందరి నిబంధనలు అనేవి అందరికీ సమానంగా వర్తింపజేయాలని చెప్పేసి హిందూ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ చట్టపరమైనటువంటి అంశాలు కూడా చూడాలి మనం. సిక్కు మతస్థులు గడ్డం పెంచుకోవడము, తలపాగా ధరించడము లాంటివి వాళ్ళ మతంలో అంతర్భాగం. అందువల్ల వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ప్రత్యేక మినహాయింపు అయితే ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా. అలాంటి స్పష్టమైన తీర్పు ఇతర మతాల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 2024లో తమిళనాడులో ఒక ముస్లిం పోలీస్ అధికారి గడ్డం పెంచుకోవడానికి అనుమతి కోసం అని చెప్పేసి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆయనకు అనుమతి అనేది ఇచ్చింది. దాంతో ఇదంతా కొన్ని మతాలకు మాత్రమే వెసులుబాటు ఇస్తున్నారు, మరికొన్నింటి మీద ఆంక్షలు విధిస్తున్నారు. హిందువుల మీద ఎందుకు ఇంత వివక్ష అనేది వాళ్ళ ప్రశ్న. ఇక గ్రౌండ్ లెవెల్లో చూస్తే ప్లస్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనేది మనం గమనిస్తే పేపర్ మీద రూల్స్ అనేవి ఎంత కఠినంగా ఉన్నా కానీ గ్రౌండ్ లెవెల్లో కొంచెం వాటిని రిలాక్సేషన్ అయితే ఉంటుంది, కాస్త భిన్నంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులు ఈ మౌఖికంగా ఆదేశాలు ఇస్తారు కానీ నోటి మాటతో చెప్తారు కానీ కొంచెం చూసి చూడనట్లే వ్యవహరిస్తారు. అయితే సిబ్బంది దీక్షా సమయంలో కొన్ని వెసులుబాట్లు పొందుతూ ఉంటారు ఇలాంటి సందర్భాలు. అయితే ఎస్ఐ కృష్ణకాంత్ విషయంలో ఆయన రిటర్న్గా అనుమతి కోరడం అనేది అక్కడ వచ్చిందనమాట. దానికో అధికారులు కానీ నిబంధనల ప్రకారం మళ్ళీ రాతపూర్వకంగానే తిరస్కరించడంతో ఈ సమస్య అనేది బయటకు వచ్చి పెద్ద వివాదంగా మారిందనమాట. ఈ వివాదం ఇప్పుడు పోలీస్ శాఖలో ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించి ఒకవైపు క్రమశిక్షణ, ఇంకోవైపు యూనిఫాము, ఈ నిబంధనలు యూనిఫామ్ నిబంధనలు పాటించాల్సినవి. మరోవైపు తమ మత విశ్వాసాలను కాపాడుకోవాలన్న సిబ్బంది యొక్క ఆకాంక్ష ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది ఇప్పుడు ప్రస్తుతం ఈ వివాదం అనేది. మరి దాన్ని ఏం చేస్తారనే చూడాలి. కేవలం అయ్యప్ప దీక్షనే కాకుండా భవిష్యత్తులో కూడా రేపు ఆంజనేయ స్వామి దీక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, భవానీ దీక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా చాలా ఉంటాయి. భవిష్యత్తులో ఇలాంటి మతపరమైనటువంటి ఆచారాల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోవాలన్న దాని మీద ప్రభుత్వం అయితే ఒక స్పష్టమైన అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. కొంతమందికి వెసులుబాటు కల్పించి కొంతమందికి రిస్ట్రిక్షన్స్ విధించడం అనేది కరెక్ట్ అయితే కాదు. లేకపోతే మాత్రం ఈ వివాదం ప్రతి సంవత్సరం కూడా ఇలా పునరావృతం అవుతూనే ఉంటుంది, రిపీట్ అవుతూనే ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఇది రూల్స్ వర్సెస్ నమ్మకము, క్రమశిక్షణ వర్సెస్ మత స్వేచ్ఛ అన్నది నడుస్తుంది. ఒకవైపు దేశ సమగ్రతకి, లౌకికవాదానికి ప్రతిగా నిలిచేటువంటి ఈ పోలీస్ వ్యవస్థలో క్రమశిక్షణ అనేది ముఖ్యమే. మరోవైపు దేశ పౌరుడుగా ప్రతి ఒక్కరికి కూడా తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ఉంది, రాజ్యాంగం కల్పించింది మనకి. అది ఆ హక్కుకు ఉద్యోగ నిబంధనలు పరిమితులు విధించడం అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం అయితే మారింది. చట్టాన్ని గౌరవించాలా లేక తరతరాలుగా వస్తున్నటువంటి మత విశ్వాసాలని కాపాడుకోవాలా, మరి క్రమశిక్షణ పేరుతో మత స్వేచ్ఛ మీద ఆంక్షలు విధించవచ్చా, ప్రభుత్వం ఏదైనా మధ్య మార్గం ఆలోచిస్తుందా లేక నిబంధనలకు కట్టుబడి పోలీస్ యూనిఫామ్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతుందా అనేది చూడాలి. మొత్తం మీద ఈ వివాదం మీద మీ అభిప్రాయం ఏంటి? అలాగే పోలీసుల వాదన సరైందా లేక మత స్వేచ్ఛకు మద్దతు ఇస్తున్న వాళ్ళ వాదనలో
న్యాయం ఉందా అని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు అనేవి కింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోకి ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.